ఎంత అద్భుతం ఈ మాట. అవును అవును అవును, 6 ఏళ్ల నుంచి ఆ పాటే పాడుతున్నాం మనం. అందరు పాడుతున్నారు. కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాం. ట్యూన్ మారుద్దామా? లిరిక్ మారుద్దాం. మన టాలెంట్ చూపిద్దాం. హకూనా ముఫాసా, సింహం సింగిల్ పీసా. ఆపుతారా? కియారా, నీకో కథ చెప్తా. మనందరి తలరాతలో శాశ్వతంగా మార్చిన బ్రహ్మాండమైన కథ. ఏయ్, నా పేరు టాకా. నీ పేరేంటి? ముఫాసా. నేను కోరుకున్న సోదరుణ్ణే. బయట వాడెప్పుడు పగవాడే, దూరం పెట్టాలి. టాకానే మన కాబోయే రాజు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను అంతే. భూమి ఆకాశం కలిసే చోటది. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. 2 సింహాలతో సైన్యం అవ్వదు. మనకు సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. రఫీకి నీకు దారి చూపిస్తాడు. నేనొచ్చేసా. తను జాజు, తనని తినొద్దు. సరిపోయింది. తినడానికి వీల్లేని ఇంకో తెంగరోడు తోడేను మనకి. వెలుగుపడి చోటంతా ఇక నా రాజ్యమే. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎగరకుండా పరిగెడుతున్నానేంటి? ఆమెది నాకు. మనం ఒక్కటిగా పోరాడాలి. నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను. ముఫాసా, ఇది నీ సమయం. హలో, ఇందులో మేము ఉన్నాం. అలాంటి గొప్పలను ముందెట్టుకుని వేరే కథలు మేము మెయిన్ ఆర్టిస్టులమే. చెప్తారు. మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా? మా కథలు చెప్పు బాబు. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ. సింహాలు కదా అంటున్నావు? అంటే మమ్మల్ని వదిలేసావా? మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా? మా కథలు చెప్పు బాబు. పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు టాకాల కథ ఇది. హే, నీ పేరేంటి? ముఫాసా. నేనొచ్చేంత వరకు ఆగమన్నానా? వాణ్ణి ఇక్కడెలా వదిలేమంటావమ్మా? నియమాలు ఎవరికైనా ఒకటే టాక. మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను అంతే. బయట వాడెప్పుడు పగవాడే, దూరం పెట్టాలి. టాకానే మన కాబోయే రాజు. రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాన్న, నేను ముఫాసాని కాపాడాను. నీకొక రహస్యం చెప్పిన ముఫాసా, నేను కోరుకున్న సోదరుణ్ణే. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది. నువ్వు టాకా కలుసున్న చోటే ఇల్లవుతుంది. ఇద్దరూ వెళ్ళండి. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది. ఇక ఈ అడవికి ఒకడే రాజు, అది నేనే. ముఫాసా, పారిపో.